సమస్త సృష్టికి కారణభూతుడైన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా నుండనిమ్ము. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు సామెతల గ్రంథము 23వ అధ్యాయము 26వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడి దినాన నీ హృదయమును ఆయనకిమ్మని నిన్ను అడుగుచూ ఉన్నారు. ఎందుకంటే నీ హృదయమును ఆయనకిచ్చుట అనగా ఆయన మాటలను నీవు ఇష్టపడుట, ఆయన నీకిచ్చిన ఆజ్ఞలను, ఆయన నీకిచ్చిన షరతులను నెరవేర్చుటకు నీవు ఒప్పుకొనుటయే నీ హృదయమును ఆయనకిచ్చుట. నీ మార్గములు ఏ విధముగా ఉన్నప్పటికీ కూడా నీ హృదయమును, నీ ఆలోచనలను సమస్తమును నీ దేవునికి అప్పగించినట్లయితే ఆయన మార్గములలో నిన్నాయన నడిపిస్తారు. అనగా నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా నుండనిమ్ము అంటే దేవుని మార్గములలో, దేవుని ఆలోచనలో, దేవుని చిత్తములో నడుచుకోవడానికి నీవు ఇష్టపడాలి. అట్లా గనక నీ బ్రతుకును నీవు నీ దేవాది దేవునికి అప్పగించుకున్నట్లయితే నీ జీవితం ఎంతో ఆశీర్వాదకరముగా ఉంటుంది. దేవుడు నీ హృదయమును ఇమ్మని అడుగుచున్నారు గనుక నేస్తమా, నీ హృదయములో దేవాది దేవునిని సింహాసనాసీనుడిగా ఉండమని నీవు హృదయపూర్వకముగా కోరుకొని నీ హృదయమును, నీ ఆలోచనలను, నీ సమస్త స్థితిగతులను నీ దేవాది దేవునికి అప్పగించినట్లయితే తన మార్గములయందు, తన చిత్తములో నీ బ్రతుకు ఎంతో ఆశీర్వాదకరముగా ఉండునట్లుగా తన జ్ఞానమునిచ్చి, ఆయన తన పరిశుద్ధాత్మ శక్తినిచ్చి, ఆయన కృపలో నిన్ను నడిపించి ఆయన నామమునకు మహిమకరముగా జీవింపచేస్తారు. నీ బ్రతుకు అప్పుడు ఎంతో ఆశీర్వాదకరముగా ఉంటుంది. నెమ్మది గలవానివై, శాంతి గలవానివై నీవు జీవించగలుగుతావు. కాబట్టి నీ హృదయమును దేవునికి అప్పగించి ఆయన మార్గములలో నీవు నిలిచి జీవించడానికి ప్రయత్నం చెయ్యి. దేవుడు నిన్ను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాము. సింహాసనాసీనుడైన దేవా, మీ ఘనమైన నామమునకు వందనములు చెల్లించుకుంటున్నాము తండ్రి. మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము రక్షక. ఏ బిడ్డ అయితే వారి హృదయమును నీకిచ్చి నీ చిత్త ప్రకారము జీవించాలని ఆశిస్తూ ఉన్నారో వారి జీవితంలో మీ చిత్తమును జరిగించమని మీ కాలు పట్టి వేడుకుంటున్నాము రక్షక. ఈ దినము పుట్టినరోజు, వివాహ దిన మహోత్సవములు జరుపుకొంచున్న బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో నడిపించమని వేడుకుంటున్నాము. మా ప్రియుల కుటుంబములను మీ దివ్య హస్తములకు అప్పగించుకొంచున్నాము తండ్రి. అందరికీ నీ కావాల్సిన ఆయురారోగ్యము, సంపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుష్షు, నెమ్మదిని ప్రసాదించి మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి. మేలులతో ప్రతి హృదయమును తృప్తిపరచండి తండ్రి. వారి బిడ్డలకు నాయన సకాలంలో చక్కని వివాహములు, నాయన మంచి ఉద్యోగములు, సమయానుకూలముగా చక్కని గర్భఫలములు అనుగ్రహించండి దేవా. వారి కుటుంబముల్లో ఉన్న చింతలు తొలగించండి తండ్రి. అనారోగ్యముల నుంచి విడుదల కలుగు చేయండి నాయన. ఆర్థిక ఇబ్బందులలో మీ కృపా సహాయమును దయచేయండి దేవా. నాయన వారు పనిచేస్తున్న స్థలములలో మీ కృపను తోడుగా ఉంచండి తండ్రి. మీ బిడ్డలపై మీ సన్నిధి కాంతిని, మీ ముఖ కాంతిని ప్రకాశింపచేసి మీ నామమునకు మహిమకరముగా జీవింపచేయమని సమస్తమును మీ కృపా హస్తములకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. సర్వకృపానిధియగు దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.